మధుమేహం బాధితులకు గుడ్ న్యూస్. షుగర్ ఫ్రీ రైస్ అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు మార్కెట్లోకి ఎప్పుడో తెలుసుకుందాం. భారతదేశంలో బియ్యం ఉత్పత్తి జాతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం. దేశంలో రైతులు మంచి జాతుల విత్తనాలు వత్తడం ద్వారా ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. రైతులు మంచి దిగుబడి కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ జాతుల ధాన్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక్కడ మరో సమస్య కూడా ఉందండి, షుగర్ పేషెంట్ల సమస్య. అలాంటి రోగులు ఎటువంటి స్వీట్ ఉన్న ఆహారాన్ని తినలేకపోతున్నారు. వారి ఆహారంలో సరైన మోతాదులో చక్కెర ఉపయోగించడం చాలా ముఖ్యం. బియ్యంలో పంచదార చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అన్నాన్ని తినకూడదని సూచిస్తున్నారు. తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండే ముతక బియ్యం తిన్నప్పుడు వాళ్ళకి ఆ టైప్ 2 మధుమేహం తగ్గుతుంది. పాలిష్ బియ్యం బదులుగా ముడి బియ్యం వినియోగిస్తే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పూర్తిగా తగ్గుతుంది. పీచు పదార్థం, ఖనిజాలు, వైటమిన్స్, ఫైటోకెమికల్స్ వంటి అవసరమైన పోషకాలు గోధుమ రంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచదు. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల వైటమిన్లు, ఖనిజాలు పోతాయి. అయితే ఈ సమస్య చెక్ పెట్టేందుకు భారతదేశంలో పరిశోధనలో సరికొత్త ఆవిష్కరణ సిద్ధమవుతున్నారు. షుగర్ ఫ్రీ రైస్ అభివృద్ధి చేయడం కూడా ఈ MOU ఉద్దేశం. వారణాసిలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సౌత్ ఏషియా రీజనల్ సెంటర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లు పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు దృష్టిలో ఉంచుకొని ఈ రకమైన రకాన్ని అభివృద్ధి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం ఇంటర్నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జాన్ బేరీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతికను చేర్చడం అవసరమని అన్నారు. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి ఇందులో నిరంతరం పరిశోధన అవసరమన్నారు. మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.